హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంగళ సంహిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్ టెన్సెస్ మొత్తం 12 బేసిక్ ఫార్ములాస్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ టెన్సెస్లో బేసికల్గా మొత్తం 12 స్టాండర్డ్ వర్బ్ టెన్సెస్ ఉన్నాయి. వాటిలో 3 టైం ఫ్రేమ్స్: ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అగైన్ ఈ మూడింట్లో మళ్ళీ 4 ఆస్పెక్ట్స్: కంటిన్యూస్ అని, పర్ఫెక్ట్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, అలాగే సింపుల్ అని, మొత్తం 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా 3x4 12 స్టాండర్డ్ వర్బ్ టెన్సెస్ ఉన్నాయి. వీటి ద్వారా మనము ఒక యాక్షన్ అయిందా లేదా అవుతుందా అవ్వబోతుందా దాని స్థితి ఏంటనేది మనం చెప్పగలుగుతాం. ఈ 12 సెంటెన్సెస్ని మనం మాస్టర్ చేయగలిగినట్లయితే ఇంగ్లీష్ మీద మనకి పట్టు వచ్చేసినట్లయితే ఈ వీడియోలో మనము ప్రతి ఒక్క టెన్స్కి ఒక సెంటెన్సు అలాగే వాటి స్ట్రక్చర్ ఏంటో నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్ సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ డ్రైవ్స్ అ కార్. ఇక్కడ అడిషనల్గా ఎస్ఈఎస్ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్ అయినట్లయితే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ లేదా రామ్, సీత, కృష్ణ ఇటువంటి వాటికి ఎస్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. అదే కనుక ప్లూరల్ అయినట్లయితే వి డ్రైవ్ ఏ కార్, ఐ డ్రైవ్ ఏ కార్. ఐ అనేటువంటిది థర్డ్ పర్సన్ కాదు కాబట్టి దానికి మళ్ళీ ఐ డ్రైవ్స్ ఏ కార్ అని రాదు. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ వాటికి ఎస్ లేదా ఈఎస్ అనేటువంటిది సందర్భానుసారం వస్తుంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్ ఆర్ సందర్భానుసారంగా ఏదో ఒకటి వస్తుంది. అలాగే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఐఎన్జీ ఫామ్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. హీ ఈస్ డ్రైవింగ్ ఏ కార్, ఐ ఆమ్ డ్రైవింగ్ ఏ కార్, దే ఆర్ డ్రైవింగ్ ఏ కార్. ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ఈ 12 సెంటెన్స్ స్ట్రక్చర్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసే ప్రయత్నం చేయండి. వీడియోని ఆపి కానీ వీడియో అయిపోయిన తర్వాత కానీ ఒకసారి అన్ని మెమరైజ్ చేసుకుని ఈ 12 సెంటెన్సెస్ మీ అంతటి మీరు రాసినట్లయితే మీరు డెఫినెట్గా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ హ్యాజ్ డ్రివెన్ ఏ కార్, హీ హ్యాజ్ driven a car. Present perfect continuous. Subject plus has or have plus been plus verb ing form plus object. Continuous tenses లో ing form అనేటువంటి వస్తుంది. He has been driving a car. ఇందుకీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాం అంటే ఏదైనా పని మనం ఆల్రెడీ మొదలుపెట్టి మనం మాట్లాడే సమయానికి అది పూర్తి అయిపోయినట్లయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. హీ హ్యాస్ డ్రైవెన్ ఏ కార్ అంటే అతను కార్ డ్రైవ్ చేసుకొని వచ్చేసాడు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇంకా ఆ పని కొనసాగుతూ ఉంటుంది. హ్యాస్ బీన్ డ్రైవింగ్ ఏ కార్, ఆయన మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఇంకా కారు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు అనేటువంటిది. అలాగే సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ సింపుల్లో ఇందాక మనం నేర్చుకున్నాం, అది రోజు జరిగేటువంటి యాక్టివిటీస్కి మనం వాడతాం. సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగినటువంటి యాక్టివిటీకి. హీ డ్రోవ్ అ కార్, ఇది గతంలో జరిగిపోయింది అన్నమాట. పాస్ట్ కంటిన్యూస్, గతంలో అతను ఏదైనా పని కొనసాగుతూ ఉన్నట్లయితే మనం వాడతాం. అంటే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు అతను ఈ పని చేస్తున్నాడు, ఆమె అక్కడికి వచ్చేసరికి ఈ పని చేస్తున్నాడు అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ప్లేస్లో వర్స్ వర్ వస్తుంది. పాస్ట్లో మనకి సింగులర్ అయితే వర్స్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. ప్లస్ వర్బ్ తాలూకా ఇంగ్ ఫామ్, కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. హీ వాజ్ డ్రైవింగ్ అ కార్, హీ వాజ్ డ్రైవింగ్ అ కార్. పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతామంటే 2 యాక్టివిటీస్ జరిగి పాస్ట్లో అందులో ముందర యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. యూ హ్యాడ్ డ్రివెన్ ఏ కార్. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్
కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకు తెలుసు, గతంలో ఒక పని ప్రారంభించి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉన్నట్లయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాము. మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడాలంటే గతంలో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు జరిగినట్లయితే. బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్ గంభీర్ హ్యాస్ బీన్ కోచింగ్ టీమ్ ఇండియా అని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో చెప్పినట్లయితే గౌతమ్ గంభీర్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఇండియా అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆడటం లేదు, గతంలో ఒక సంవత్సరంలో స్టార్ట్ చేసి కొంతవరకు ఇండియాకి ఆడి ఉన్నాడు కాబట్టి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడచ్చు. ఎగ్జాంపుల్ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్. సింపుల్ ఫ్యూచర్ లేదా ఫ్యూచర్ సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వర్బ్ V1 అనమాట, బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ విల్ డ్రైవ్ ఏ కార్. అదే కనుక ఫస్ట్ పర్సన్ వచ్చినట్లయితే వి వచ్చినట్లయితే ఐ షల్ డ్రైవ్ ఏ కార్, వి షల్ డ్రైవ్ ఏ కార్ అని వాడతాం. ఫ్యూచర్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షల్ బీ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఆల్వేస్ రిమెంబర్ కంటిన్యూస్ టెన్స్ అన్నిటికి కూడా ఇంగ్ ఫామ్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. హీ విల్ బీ డ్రైవింగ్ ఎ కార్, షీ విల్ బీ డ్రైవింగ్ ఎ కార్, ఐ విల్ బీ డ్రైవింగ్ ఎ కార్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. హీ విల్ హ్యావ్ డ్రివెన్ ఏ కార్. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి ఈ పని పూర్తి చేసి ఉంటాడు అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాం. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని ఒక పర్టికులర్ పాయింట్లో ప్రారంభించి కొంతకాలం వరకు కొనసాగిస్తాడు అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్. ఈ టెన్స్కి సంబంధించి ఒక్కొక్క టెన్స్కి సంబంధించి కంప్లీట్ వీడియోస్ కోసం ప్రీవియస్ వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.